అరే, ఈ పొదల్లో ఏదో శబ్దం వినిపిస్తోంది. ఎవరో చిక్కుకున్నట్లున్నారే. పొదలు తొలగించి చూస్తూ ఓహో, ఒక చిన్న గొర్రెపిల్ల ఎంత తెల్లగా మెరిసిపోతూ ఉందో. పాపం ముళ్ళ కంపల్లో చిక్కుకుని కదలలేకపోతోంది. గొర్రె మెల్లగా అరుస్తూ రంగయ్య వంక చూసింది. భయపడకు తల్లి, నిన్ను ఇప్పుడే బయటకు తీస్తాను. మెల్లగా ముళ్లను తొలగించి గొర్రెను బయటకు తీశాడు. ఇప్పుడెలా ఉంది? దెబ్బలేమీ తగలలేదు కదా? నీ యజమాని ఎవరో ఏంటో, ఇక్కడ ఒంటరిగా ఎలా చిక్కుకున్నావు? గొర్రె రంగయ్య చేతిని నాకి నేలమీద ఒక మెరిసే వస్తువును వదిలింది. రంగయ్య ఆశ్చర్యంతో దాన్ని అందుకున్నాడు. ఇదేంటి, రాయిలా లేదు? ఎంత బరువుగా ఉందో! అబ్బే, ఇది బంగారు నాణేలా ఉందే. నిజంగానే బంగారమా? నా కళ్ళు నన్ను మోసం చేయడలేదు కదా? పక్క పొలం రైతు రాము, ఏంటి రంగయ్య, అక్కడ ఒంటరిగా మాట్లాడుకుంటున్నావు? ఏదైనా దొరికిందా ఏంటి? ఆ ఏం లేదు రాము, ఆ గొర్రె పిల్ల పొదల్లో చిక్కుకుంటే బయటకు తీశాను, అంతే. అవునా? గొర్రె చాలా బాగుంది. ఎవరిదో ఏంటో, మన ఊరిలో ఎవరికీ ఇలాంటి జాతి గొర్రెలు లేవు కదా? ఏమో రాము, ప్రస్తుతానికి నా దగ్గరే ఉంచుకుంటాను. ఎవరైనా వెతుక్కుంటూ వస్తే ఇచ్చేస్తాను. సాయంత్రం రంగయ్య గొర్రెను తీసుకుని ఇంటికి వచ్చాడు. తన భార్య లక్ష్మికి జరిగిన విషయం చెప్పాడు. ఏంటండి, ఈ గొర్రెను ఎక్కనుండి తెచ్చారు? ఇది మనది కాదు కదా? లక్ష్మి, మెల్లగా మాట్లాడు. ఇది మామూలు గొర్రె కాదు. ఇవాళ పొలంలో దీన్ని రక్షించినందుకు నాకు ఒక బంగారు నాణెం ఇచ్చింది. గొర్రె బంగారు నాణెం ఇవ్వడం ఏంటండి? ఎండకు మీ బుర్రేమైనా పాడైందా? గొర్రెలు పాలిస్తాయి, ఉన్ని ఇస్తాయి, కాని బంగారం ఇస్తాయా? నమ్మకపోతే ఇది చూడు. జేబులో నుండి నాణెం తీసి చూపించాడు. నిజంగానే బంగారు నాణెం? ఇదెక్కడిది? మీరెక్కడైనా దొంగతనం చేశారా ఏంటి? చిచ్చి, అలాంటి మాటలు అనకు. ఇది ఆ గొర్రె నోటి నుండి పడింది. నా కళ్ళతో నేనే చూశాను. ఇది మన కష్టాలన్నీ తీర్చే దైవం పంపిన వరం లక్ష్మి. నిజంగానా? అలా అయితే మనం ఈ పాత ఇంట్లో ఉండక్కర్లేదు, మంచి మేడ కట్టుకోవచ్చు. ఇప్పుడే కలలు కనకు. రేపు ఉదయం వరకు చూద్దాం. మళ్ళీ ఇస్తుందో లేదో తెలియాలి కదా. తెల్లవారుజామున రంగయ్య నిద్రలేచి గొర్రె ఉన్న గూడు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మరో నాణం మెరుస్తూ కనిపించింది. లక్ష్మి, త్వరగా రా. చూడు, ఇక్కడ ఇంకో నాణెం ఉంది. దేవుడా, నిజంగానే ఇది అద్భుతం. ఈ గొర్రె మన ఇంటికి వచ్చిన లక్ష్మీదేవి. అవును లక్ష్మి, ఇన్నాళ్ళు మనం పడిన కష్టాలు తీరిపోయే రోజులు వచ్చాయి. ఇకపై నేను కూలి పనులకు వెళ్ళక్కర్లేదు. కాని ఒక్క విషయమండి, ఈ విషయం ఊరిలో ఎవరికీ తెలియకూడదు. తెలిస్తే దొంగల భయం ఉంటుంది, లేదా ఊరి పెద్దలు వచ్చి గొర్రెను తీసుకెళ్ళిపోతారు. సరిగ్గా చెప్పావు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నాణేలను పక్క ఊరిలో ఉన్న నగల వర్తకుడికి ఇచ్చి డబ్బుగా మారుద్దాం. మన ఊరిలో అమ్మితే అందరికీ అనుమానం వస్తుంది. రంగయ్య పక్క ఊరికి వెళ్లి మల్లికార్జునం అనే వర్తకుని కలిశాడు. రా రంగయ్య, చాలా రోజుల తర్వాత వచ్చావు. ఏంటి విశేషం? ఏదైనా పాతనగా అమ్మడానికి తెచ్చావా? లేదు సామి, నా దగ్గర ఈ బంగారు నాణేలు ఉన్నాయి. వీటిని మార్చి నాకు నగదు ఇస్తారా? ఇవి చాలా స్వచ్ఛమైన బంగారం రంగయ్య. నీకు ఇవి ఎక్కడ దొరికాయి? నీ తాతలు ఎవరైనా దాచిపెట్టారా? అది అది మా పొలం దున్నుతుంటే ఒక చిన్న రాగి బిందెలో దొరికాయండి. అన్నీ ఒకేసారి తీసుకురావడం ఇష్టం లేక అప్పుడప్పుడు కొని తెస్తాను. అదృష్టవంతుడు రంగయ్య. సరే, ఇప్పుడైతే వీటికి సరిపడా డబ్బు ఇస్తాను. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ తీసుకురా. అలాగే సామి, కానీ ఈ విషయం ఎవరికీ చెప్పకండి. నెల రోజులు గడిచాయి. రంగయ్య దగ్గర ఇప్పుడు చాలా డబ్బుంది. అతను కొత్త బట్టలు వేసుకుని ఇంట్లో సౌకర్యాలు పెంచుకున్నాడు. పొరుగున ఉన్న రాము వచ్చి పలకరించాడు. ఏంటి రంగయ్య, ఈ మధ్య పొలానికి రావడం లేదు? పని మనుషులను పెట్టావట కదా? అవును రాము, ఎన్నాళ్ళని ఆ మట్టిలో కష్టపడతాం. ఇప్పుడు నా దగ్గర తగినంత ఉంది. హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాను. మంచిదే రంగయ్య. కానీ ఆ గొర్రె పిల్ల ఎలా ఉంది? దాన్ని అస్సలు బయటకు తీయడం లేదు కదా? గూట్లోనే ఉంచి తాళం వేస్తున్నావట? అది నీకు అనవసరం రాము. నా గొర్రె నా ఇష్టం. దానికి కావలసిన తిండి లోపలే పెడుతున్నాను. ఎండకు అది బయటకు వస్తే నీరసపడిపోతుందని నా భయం. సరేలే రంగయ్య, ఏదో అడిగాను. మనిషి దగ్గర డబ్బు చేరితే మాట తీరు కూడా మారిపోతుందని పెద్దలు ఊరకే అనలేదు. మాటల తీరు మారడం కాదు రాము, స్థాయి మారింది. ఇక వెళ్ళు, నాకు చాలా పనులు ఉన్నాయి.
ఒక రాత్రి రంగయ్య లక్ష్మి గదిలో కూర్చొని డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారు. ఏమండి, ఇప్పటి వరకు 30 నాణేలొచ్చాయి. మన ఇల్లు కట్టడానికి ఇది సరిపోతుందా? సరిపోదు లక్ష్మి, ఇంకా పెద్ద మేడ కట్టాలి. ఊరంతా మన వైపు చూడాలి. కానీ రోజుకు ఒక నాణం అంటే చాలా కాలం పడుతుంది కదా. ఈలోగా ఎవరైనా గొర్రెనెత్తుకుపోతే? అదే నా భయం కూడా. ఆ గొర్రె కడుపులో ఎన్ని నాణేలు ఉన్నాయో ఏంటో. ప్రతిరోజు ఒకటి ఇవ్వడానికి దానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే దాని కడుపులో ఒక పెద్ద బంగారు నిధి ఉండి ఉండాలి కదా. అవును లక్ష్మి, నాకు కూడా అదే అనిపిస్తోంది. ఆ గొర్రె కడుపులో ఇంకా కొన్ని వందల నాణేలు దాగి ఉండి ఉంటాయి. అవన్నీ ఒకేసారి మన చేతికి వస్తే మనం ఈ ఊరికే జమీందారులం అయిపోవచ్చు. లక్ష్మి ఆలోచిస్తూ, ఒకేసారి తీసుకోవడం ఎలా అండి? అది ప్రతిరోజు ఒకటి మాత్రమే ఇస్తోంది కదా. దాని కడుపు విప్పి చూస్తే ఎలా ఉంటుంది? లోపల ఉన్న నిధినంతటిని ఒక్క క్షణంలో బయటికి తీసేయచ్చు కదా. అయ్యో, అలా ఎలా అండి? అది మనకు బంగారం ఇస్తున్న ప్రాణి కదా. అలా దాని ప్రాణాల మీదకు తెస్తే అసలుకే మోసం వస్తుంది కదా. పిచ్చిదానా, దాని లోపల ఉన్నవి అన్నీ ఒకేసారి తీసుకుంటే మళ్ళీ దానితో మనకి పనేముంటుంది? రోజుకొకటి. ఈ ఇచ్చే నాణ్యం కోసం మనం ఎన్నాళ్ళు వేచి చూడాలి? లోపల ఉన్న నిధిని ఒక్క నిమిషంలో తీసేయొచ్చు. మరుసటి రోజు రంగయ్య ఊరి మధ్యలో ఉన్న సోమయ్య గారిని కలిశాడు. తన మనసులో ఉన్న ఆలోచనను బయటపెట్టకుండా మెల్లిగా అడిగాడు. సోమయ్య గారు, ఒక సందేహం. ఒకవేళ మనకి ఒక నిధి దొరికితే దాన్ని కొంచెం కొంచెంగా తీసుకోవడం మంచిదా, లేక ఒకేసారి తీసుకోవడం మంచిదా? ఏంటి రంగయ్య అలాంటి ప్రశ్న అడుగుతున్నావు? ఏదైనా అదృష్టం దొరికిందా ఏంటి? లేదు సామి, ఏదో ఒక కథలో విన్నాను, అందుకే అడుగుతున్నాను. చూడు రంగయ్య, ప్రకృతి ఇచ్చే ప్రసాదం ఏదైనా సరే అది దాని పద్ధతిలోనే తీసుకోవాలి. చెట్టుకు కాయలు కాస్తే అవి పండినప్పుడే కోయాలి. కాయలన్నీ ఒకేసారి కావాలని చెట్టుని నరికేస్తే మళ్ళీ మనకు పళ్ళు ఎక్కడి నుండి వస్తాయి? కానీ సామి, మనకు అత్యవసరం అయితే? అవసరం వేరు, అత్యాశ వేరు రంగయ్య. ఉన్నదానితో తృప్తి చెందక ఇంకా కావాలని చేసే పనులు ఎప్పుడూ నష్టాన్నే మిగులుస్తాయి. గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే ఏం లాభం? రంగయ్య మనసులో, ఈ ముసలాయనకి ఏం తెలుసు? నా దగ్గర ఉన్నది సామాన్యమైన నిధి కాదు. రాత్రైంది. రంగయ్య కత్తిని పదును పెడుతున్నాడు. లక్ష్మి భయపడుతూ చూస్తుంది. ఏమండి, నాకెందుకు మనసు బాగోలేదు. సోమయ్య గారు చెప్పింది నిజమేనా? ఆ గొర్రెను ఏమీ చేయకండి. మనకు రోజుకు ఒక నాణం వస్తోంది కదా, అది చాలు. చాలే లక్ష్మి, నువ్వు ఎప్పుడు ఇంతే. ధైర్యం లేని వాళ్ళు ఎప్పుడూ పేదవాళ్లుగానే ఉండిపోతారు. నేను ఈ రాత్రే ఈ కడుపులో ఏముందో చూస్తాను. కాని అండి, అది మనకు అదృష్టాన్ని తెచ్చిన ప్రాణి. దాన్ని నొప్పి పెడితే ఆ దేవుడు మనల్ని క్షమిస్తాడా? దేవుడు మనకి మేధస్సు ఇచ్చింది ఇలాంటి సమయాల్లో వాడుకోవడానికే. లోపల ఉన్న బంగారాన్ని మనం తీసుకొని దానితో ఎన్నో పుణ్యకార్యాలు చేద్దాంలే, అప్పుడు దేవుడు ఏమీ అనడు. వద్దండి, నా మాట వినండి. ఈ రాత్రి కాగండి, రేపు ఆలోచిద్దాం. లేదు లక్ష్మి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. రేపు ఈ పాటికి మన ఇంట్లో బంగారు కొండ ఉండాలి. పదా, ఆ గూడు దగ్గరకు వెళ్దాం. రంగయ్య గొర్రె ఉన్న గూడు వద్దకు వెళ్లి దాన్ని బయటకు తీశాడు. గొర్రె పాపం రంగయ్యను చూసి ప్రేమగా అరిచింది. కాని రంగయ్య కళ్ళు అత్యాశతో నిండిపోయాయి. చూడు లక్ష్మి, ఇది ఎంత ప్రశాంతంగా ఉందో. దీనికి తెలియదు దీని లోపల ఎంత నిధి ఉందో. అండి, దయచేసి వదిలేయండి. నాకు చూడ్డానికి భయంగా ఉంది. నువ్వు కళ్ళు మూసుకో, నేనిప్పుడే ఆ నిధిని బయటకు తీస్తాను అని రంగయ్య అత్యాశతో నిధి కోసం ఆ గొర్రె ప్రాణాలను తీశాడు. ఏది నిధి? ఏది? ఎక్కడా ఒక్క నాణ్యం కూడా కనిపించడం లేదేంటి? చూసారా, నేను ముందే చెప్పాను. ఒకేసారి కావాలని పెద్ద తప్పు చేశారు. లోపల ఏమీ ఉండదని అప్పుడే అన్నాను కదా. ఉన్నది కాస్త పోగొట్టుకున్నారు. లేదు లక్ష్మి, లోపల ఎక్కడో దాగి ఉండి ఉంటుంది. అరే, ఒక్కటి కూడా లేదు. ఇది ఎలా సాధ్యం? ప్రతిరోజు నోటి నుండి నాణ్యం వచ్చేది కదా. నా చేతులారా బంగారు బాతులాంటి గొర్రెను పోగొట్టుకున్నానా? అది దైవం ఇచ్చిన వరమండి. ఆ వరాన్ని మీరు ముక్కలు చేశారు. ఇక మనకు ఆ నాణ రాదు, ఆ గొర్రె తిరిగి రాదు. తెల్లవారింది. రంగయ్య ఇంటి ముందు కూర్చుని తల పట్టుకుని ఏడుస్తున్నాడు. సోమయ్య, రాము అక్కడికి వచ్చారు.
ఏమైంది రంగయ్య? ఎందుకు అలా ఏడుస్తున్నావు? లక్ష్మి కూడా కళ్ళు తుడుచుకుంటోంది. ఏంటి రంగయ్య, గూడు దగ్గర ఆ గొర్రె అలా పడి ఉందేంటి? ఏమైంది దానికి? స్వామయ్య గారు, నేను నాశనమైపోయాను. అత్యాశకు పోయి నా చేతులతోనే నా అదృష్టాన్ని పోగొట్టుకున్నాను. ఏమైందో వివరంగా చెప్పు రంగయ్య. ఆ గొర్రె ప్రతిరోజు ఒక బంగారు నాణెం ఇచ్చేది స్వామి. కానీ నేను లోభంతో ఒకేసారి తీసుకోవాలని అనుకున్నాను. కానీ లోపల ఏమీ లేదు. బంగారు నాణెమా? నిజంగానా? అరెరే, ఎంత పని చేశావు రంగయ్య. ఉన్నది కాస్త ఓడగొట్టుకున్నావు. చూశావా రంగయ్య, నిన్ననే నీకు చెప్పాను, ప్రకృతి పద్ధతిని మనం మార్చకూడదని. ఆ గొర్రె నీకు రోజుకో నాణెం ఇస్తూ నిన్ను గౌరవంగా ఉంచింది. కానీ నువ్వు దాన్ని ఒక వస్తువులా చూశావు తప్ప ఒక ప్రాణిలా చూడలేదు. అవును స్వామి, నా పాపం పండింది. ఇప్పుడు నా గొర్రె నా దగ్గర లేదు, బంగారం రాదు. నేను మళ్ళీ ఆ పాత పేదరికంలోకి వెళ్ళిపోయాను. కొన్ని నెలల తర్వాత రంగయ్య దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది. మళ్ళీ అతను పొలంలో కూలీ పనులకు వెళ్లడం మొదలుపెట్టాడు. ఏంటి రంగయ్య, మళ్ళీ పొలానికి వచ్చావు? ఈ ఎండలో కష్టపడలేవు కదా? లేదు రాము, ఇప్పుడు నా కష్టం మీదే నాకు నమ్మకం ఉంది. ఆ గొర్రె నాకు ఒక పెద్ద పాఠం నేర్పింది. శ్రమించకుండా వచ్చే ఫలితం ఎప్పుడూ నిలవదు. నీలో మార్పు రావడం చాలా సంతోషం రంగయ్య. ఈసారి నీ కష్టంతో పండే పంట నీకు నిజమైన బంగారాన్ని ఇస్తుంది. అవును రాము, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. అప్పుడు డబ్బు ఉన్నా ఎప్పుడూ భయంగా ఉండేవాణ్ణి. ఇప్పుడు ఆ భయం లేదు. లక్ష్మి పొలానికి అన్నం పట్టుకుని వచ్చి, ఏవండి, ఇవాళ మన పొలంలో మొదటి మొలక వచ్చింది. చూడు లక్ష్మి, ఇది మనం చెవటొచ్చి పండించిన మొలక. ఆ బంగారు నాణేల కంటే ఇదే నాకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తోంది. నిజమేనండి, ఉన్నదాంతో తృప్తి చెందడమే అసలైన ఐశ్వర్యం. సాయంత్రం వేళ ఊరి యువకులు రంగయ్య చుట్టూ చేరారు. రంగయ్య తన కథను వాళ్ళకి వివరిస్తున్నాడు. రంగయ్య మామ, మరి ఆ గొర్రె మళ్ళీ ఎవరికైనా దొరికితుందా? దొరకవచ్చు బాబు, కానీ దాన్ని కాపాడుకునే గుణం అందరికీ ఉండదు. మీరు నాలాగా అత్యాశకు పోకండి. లోభం అనేది మనిషికి కళ్ళు మూసుకుపోయేలా చేస్తుంది. మాకు అర్థమైంది మామ, కష్టపడి సంపాదించుకున్నదే మనతో ఉంటుంది. అవును బాబు, తక్కువ కాలంలో ఎక్కువ ధనం సంపాదించాలని చేసే ఏ పనైనా చివరకు నష్టాన్నే మిగులుస్తుంది. చూశావా రంగయ్య, నువ్వు ఇప్పుడు ఈ ఊరికే ఒక పెద్ద పాఠమయ్యావు. నీలో వచ్చిన ఈ మార్పు మా అందరికీ సంతోషం. ధన్యవాదాలు సోమయ్య గారు, నా జీవితం ఇప్పుడు చాలా బాగుంది. నీతి: అత్యాశ దుఃఖానికి చేటు. ఉన్నదానితో తృప్తి చెందక ఇంకా ఎక్కువ కావాలని ఆశపడేవారు చివరకు ఉన్నదాన్ని కూడా పోగొట్టుకుంటారు. లోభత్వం అనేది మనిషి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేలా చేస్తుంది. కష్టపడి సంపాదించిందే శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది.